Generally, we'll call it as a P and C. Right? Permutations and combinations, exam point of view, look at important topic. Exam point of view, look at a bit important topic. Permutations and combinations with the probability. Right? Just a minute. Yes. So the topic is permutations and combinations. So also permutations and combinations and right. Good morning. Good morning. Permutations and combinations and so let us go with the permutations. Permutations and general permutation generally will call it as arrangement. Arrangements. And ఒక 3 candidates ఉన్నారు అనుకో A B C వీళ్ళ ముగ్గురిని 3 seats లో అరేంజ్ చేయాలి అంటే కనుక విల్ గో త్రూ permutations. Permutation simply will call it as the arrangements. జనాల్ని అరేంజ్ చేయడం కానీ లేదంటే బుక్స్ ని అరేంజ్ చేయడం కానీ సో అరేంజ్మెంట్ అనే వర్డ్ వస్తే కనుక విల్ గో త్రూ permutations. అదే కాంబినేషన్స్ అంటే combinations means selections. If you want to select 2 candidates for a job kani ledan any other thing select cheyadanni we will call it as a combination and permutations ante arrangements simple ga. So ikkada permutations combination manki ela use avutayi and how will you calculate the value when it is a permutation and when it is a combination. So general ga maths chadukunna valki em chestundante permutation Bro, right. Permutations and combinations. Permutations అంటే మనం ఏం తీసుకుంటాం Yeah, RC Reddy Degree College, keep in mute. Right. బీకామ్ స్టూడెంట్స్ కి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ ఎన్పిఆర్ అంటే మీకు తెలుసో తెలియదు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్ ఇలా ఫార్ములాస్ ఉంటాయి. సో ఐ హోప్ n ఫ్యాక్టోరియల్ ని మీకు వాట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షన్ కూడా తెలుసో తెలియదు బీకామ్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి n ఫ్యాక్టోరియల్ అంటే లెట్ us say 5 ఫ్యాక్టోరియల్ బీకామ్ స్టూడెంట్ ఎస్పెషల్లీ అండ్ బయాలజీ జియాలజీ స్టూడెంట్స్ ఈ ఫ్యాక్టోరియల్ మీరు వినుండరో నాకు కొంచెం డౌట్ అమ్మా. ఎనీవే ఐల్ ఎక్స్ప్లెయిన్. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే 5 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు రాస్తాము. 5 into 4 into 3 into 2 into 1. దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్. అదే 10 ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకో ఏం చేయాలి 10 నుంచి స్టార్ట్ చేసి 1 రెడ్యూస్ చేసుకుంటూ యూ హ్యావ్ టు రైట్ టిల్ 1 వరకు రాయాలి. అదే n ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోమా వాట్ n నుంచి స్టార్ట్ చేస్తాం ఏం చేయాలి ఒకటి తగ్గించుకుంటూ రావాలి n-1 అండ్ n-2 ఎక్సెట్రా సే 5 into 4 into 3 into 2 into 1. దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. Yes. So this is the expansion of n factorial. Got it? So మనకి ఇక్కడ ఏంటి permutation అంటే మన వాడి NPR ఏంటి అసలు దీని రైట్ దీని మీనింగ్ ఏంటి రైట్ అసలు పర్ముటేషన్స్ ఎక్కడ వస్తాయి ఎలా వాట్ ఇట్ ఈస్ కాల్డ్ మనకి కాంబినేషన్స్ ఎక్కడ వస్తాయి అనే దానికి వస్తే లెట్ us go with this. ఈ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ చెప్తానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో త్రూ అ కాన్సెప్ట్ అండ్ see NPR అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 candidates ఉన్నారమ్మా.
5 క్యాండిడేట్స్ ఉన్నారు. లెట్ us say A, B, C, D, E ఇలా 5 క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ 5 క్యాండిడేట్స్ మనం ఏం చేయాలంటే 3 సీట్స్ లో అరేంజ్ చేయాలి. C1, C2, C3. C1, C2, C3 ఇది చైర్స్ అనుకోండి. ఈ 5 క్యాండిడేట్స్ ని ఈ 3 చైర్స్ లో ఎలా అరేంజ్ చేస్తాం? లేదంటే 5 క్యాండిడేట్స్ ఉన్నారు. దేర్ ఆర్ 5 సీట్స్ C4 అండ్ C5. ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు అనే దాన్ని విల్ కాల్ ఇట్ as the arrangements or a permutation. Got it? కాంబినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 క్యాండిడేట్స్ ఉన్నారమ్మా. A, B, C అనే 3 క్యాండిడేట్స్ ఉన్నారు. ఓన్లీ 2 పోస్ట్సే ఉన్నాయి. అంటే జాబ్ అప్లై చేశారు, 2 పోస్టే ఉన్నాయి. రైటా? సో ఈ 3 క్యాండిడేట్స్ ని ఈ 2 పోస్ట్ లోకి రిక్రూట్ చేయడానికి ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 3 క్యాండిడేట్స్ ఉన్నారు and there is only 2 posts. For these 2 posts, how many ways we can select these 3 candidates? Select అంటే combination, and arrange అంటే what it is called permutation. Right? So permutations కి combinations కి different ఏంటి? Permutations కి combination కి different ఏంటంటే permutation follows an order. ఆర్డర్ అంటే ఎలా ఉందంటే 2 క్యాండిడేట్స్ ఉన్నారు. AB అనే 2 క్యాండిడేట్స్ ఉన్నారు అండ్ 2 చైర్స్ ఉన్నాయి. C1, C2 అని 2 చైర్స్ ఉన్నాయి. పర్మిటేషన్ లో ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? C1 లో ఫస్ట్ ఏను కూర్చోబెట్టచ్చు, C2 లో బిని కూర్చోబెట్టచ్చు. ఇది ఒక అరేంజ్మెంట్ అమ్మ. లేదంటే C1 లో ఫస్ట్ బిని కూర్చోబెట్టచ్చు, C2 లో ఏను కూర్చోబెట్టచ్చు. ఇది ఒక అరేంజ్మెంట్. అంటే when we have a 2 candidates, if you want to arrange them in a 2 seats, then ఎన్ని వేస్ వస్తాయి అంటే చూడండి, మనకి ఇదొక వే. AB is a different arrangement and BA is also different arrangement. రెండు డిఫరెంట్ అరేంజ్మెంట్స్ అన్నమాట. అంటే ఎన్ని అరేంజ్మెంట్స్ వచ్చినాయి? 2 అరేంజ్మెంట్స్ వచ్చినాయి. అవునా? సో ఇక్కడ మనకి అరేంజ్మెంట్ ఫాలోస్ అన్ ఆర్డర్. అంటే ఫస్ట్ కేసులో ఏంటి? ఫస్ట్ సీట్ లో ఏ ఉంది, సెకండ్ సీట్ లో బి ఉంది. అంటే AB. సెకండ్ దాంట్లో ఏముంది? ఫస్ట్ సీట్ లో బి ఉంది, సెకండ్ సీట్ లో ఏ ఉంది. దిస్ అరేంజ్మెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ అరేంజ్మెంట్ ఈస్ డిఫరెంట్. దీస్ ఆర్ 2 డిఫరెంట్ అరేంజ్మెంట్స్. అలా కాకుండా కాంబినేషన్ సెలక్షన్స్ కి వచ్చామనుకోమా, 2 పోస్ట్స్ ఉన్నాయి. లెక్చరర్ పోస్ట్ అనుకుందాం, P1, P2. అవునా? ఇద్దరు రెండింటి కూడా 2 పోస్ట్స్ ఉన్నాయి. దర్ ఇస్ ద 2 క్యాండిడేట్స్ AB. వీళ్ళిద్దరిని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు అంటే కనుక ఫస్ట్ పోస్ట్, రెండు కూడా సేమ్ పోస్ట్, లెక్చరర్ పోస్ట్ కదా. ఫస్ట్ పోస్ట్ A, సెకండ్ పోస్ట్ B. ఇలా తీసుకున్నామంటే వీ హ్యావ్ ఓన్లీ 1 సెలెక్షన్ హియర్. ఒకటే సెలెక్షన్ ఉంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ అంటే AB is a different arrangement and BA is a different arrangement. కానీ సెలక్షన్ కి వచ్చి AB ఈ 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులకి ఇద్దరు తీసుకోవాలంటే ఓన్లీ 1 ఛాన్స్. అది దీనికి ఏ తీసుకున్నామా, దీనికి బి తీసుకున్నామా, లేదా దీనికి ఏ తీసుకుని దీనికి బి తీసుకున్నామా, ఇక్కడ ఇట్ డస్ నాట్ ఫాలోస్ అన్ ఆర్డర్. సెలక్షన్ డస్ నాట్ ఫాలోస్ అన్ ఆర్డర్ వైల్ అరేంజ్మెంట్ ఫాలోస్ అన్ ఆర్డర్. రైటా? ఇప్పుడు మనకి పర్మిటేషన్స్ అంటే లెట్ us say 5 సీట్స్ ఉన్నాయి, 5 క్యాండిడేట్స్ ఉన్నాయి. A, B, C, D, E. రైటా? అండ్ there are 5 chairs. Let us say C1, C2, C3, C4 and C5. ఇక్కడ మనకి మెయిన్ గా తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై ఆర్ అండ్ వాట్ ఈస్ మీన్ బై ఎండ్. దానికి ఎలా తీసుకోవాలి, అసలు ఆర్ అంటే ఏం చేస్తాం, ఎండ్ అంటే ఏం చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా మన పర్మిటేషన్ అండ్ కాంబినేషన్. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ us say ఇక్కడ ఏమనుకుంటామంటే లెట్ us say క్యాండిడేట్ ఇల్లు ఉందమ్మా, హౌస్ ఉంది. వీడేం చేస్తున్నాడంటే కాలేజ్కి వెళ్ళాలి. రైటా? కాలేజ్కి వెళ్ళాలి అంటే వీడు ఇక్కడ నుంచి ప్లీజ్ అన్మ్యూట్. రైట్? ఇక్కడ నుంచి వాడు ఏం చేస్తాడంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి, అదర్వైజ్ బస్ స్టాప్కి వెళ్ళి, బస్ స్టాప్ నుంచి కాలేజ్కి వెళ్ళి, బస్ స్టాప్ టు కాలేజ్. రైట్? సో ఇక్కడ మనకి ఏముంది? ఒక క్యాండిడేట్ ఉంటాడు, క్యాండిడేట్ ఇల్లు ఉంది. ఇంటి నుంచి బస్ స్టాప్కి వెళ్ళి, బస్ స్టాప్ నుంచి బస్ క్యాచ్ చేసి కాలేజ్కి వెళ్ళాలి. దట్ ఈస్ ద థింగ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే వీడు ఖచ్చితంగా ఇంటి నుంచి బస్ స్టాప్కి వెళ్ళి ఫ్రమ్ దేర్ హీ యూస్ టు ట్రావెల్ టు కాలేజ్. అంటే ఫ్రమ్ హౌస్
టు బస్ స్టాప్ అండ్ ఫ్రమ్ బస్ స్టాప్ టు కాలేజ్. అంటే ఇంటి నుంచి ఖచ్చితంగా బస్ స్టాప్కి వెళ్ళాలి, దాని తర్వాత బస్ స్టాప్ బస్ని క్యాచ్ చేసి కాలేజ్కి వెళ్ళాలి. దట్ ఇస్ ద థింగ్. అంటే ఇక్కడ మనం ఎలా తీసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ వాడి ఇంటి నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి దెర్ ఆర్ 3 ways అనుకుందాం. ఇంటి నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి దెర్ ఇస్ 3 ways. ఈ 3 దారుల్లో ఏదైనా ఇంటికాడ నుంచి బస్ స్టాప్ రీచ్ అయిపోతుంది, రైటా. అండ్ బస్ స్టాప్ నుంచి కాలేజ్ రూట్ లో పోవడానికి దెర్ ఆర్ 4 ways. లెట్ us say దిస్ ఈజ్ ఏ రూట్ ఏ, రూట్ బి, రూట్ సి అనుకుందాం. ఇది 1 2 3 4 అనుకుందాం, రైటా. సో ఇప్పుడు ఆడు ఖచ్చితంగా ఇంటి నుంచి బస్ స్టాప్కి వెళ్ళి ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్. అంటే అంటే ఖచ్చితంగా బస్ స్టాప్కి వెళ్ళాలి. గాట్ ఇట్. సో బస్ స్టాప్ కి రీచ్ అవడానికి ఎన్ని దారులు ఉన్నాయి? ఐదర్ ఏ తీసుకోవచ్చు, లేదంటే బి తీసుకోవచ్చు, లేదంటే సి తీసుకోవచ్చు. దేర్ ఆర్ 3 ways టు రీచ్ హోమ్ టు బస్ స్టాప్. బస్ స్టాప్ రీచ్ అవడానికి 3 ways, రైటా. అండ్ బస్ స్టాప్ నుంచి కాలేజ్కి ఎన్ని రూట్లు ఉన్నాయి? 4 routes ఉన్నాయి. అంటే 4 ways. ఎప్పుడన్నా మనకి అండ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే యూ షుడ్ టేక్ అ ప్రోడక్ట్. ఎప్పుడన్నా అండ్ వచ్చింది అంటే ఏంటి, మనం తీసుకుంటాం ప్రోడక్ట్ తీసుకుంటాం. అంటే టోటల్ ఇంటి కాడ నుంచి కాలేజీకి రీచ్ అవడానికి ఎన్ని వేస్ ఉన్నాయి అంటే 3 into 4 which is equals to 12 ways. ఇంటి కాడ నుంచి కాలేజీకి వెళ్ళడానికి దెర్ ఆర్ 12 ways. 12 ways ఎలా అనేది డౌట్ వచ్చింది. 12 ways ఎలా వచ్చింది అంటే కనుక ఎస్ ఏకేవికే డిగ్రీ కాలేజ్ కీప్ ఇన్ మ్యూట్. చూడమ్మా, అన్మ్యూట్ చేసేస్తున్నారు. వి హావ్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ హియర్. సార్ రైట్ డన్. సో ఇక్కడ 12 వాళ్ళు వచ్చినాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అమ్మా, వాడు ఏం చేస్తాడంటే ఏ నుంచి బస్ స్టాప్కి వెళ్తాడు, ఏ రూట్ లో బస్ స్టాప్కి వెళ్తాడు. ఏ వెళ్ళిన తర్వాత ఏ కాడ నుంచి 1 అవ్వచ్చు, ఏ నుంచి 2 అవ్వచ్చు, A2 3, A2 4. అంటే ఈ ఏ నుంచి ఇక్కడికి వెళ్ళి ఈ 4 రూట్లో ఏదైనా వెళ్ళొచ్చు కదా, ఇది ఒక ఛాన్స్. లేదంటే బి నుంచి బస్ స్టాప్కి వెళ్ళాడు అనుకున్నాం. బి నుంచి బస్ స్టాప్కి వెళ్తే బి నుంచి బస్ స్టాప్ రీచ్ అక్కడ నుంచి 1 B1 B2 B3 అండ్ B4. లేదంటే సి నుంచి వెళ్ళాడు అనుకో, C1 C2 C3 C4. ఎన్ని వచ్చినాయి మొత్తం? 4 here 4 here 4 here. Total 12 ways he can reach the college. అంటే when we have a and case and అన్నప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా you should take a product. Got it? So how many ways he can reach a college? అంటే ఇంటికాడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి 3 ways ఉన్నాయి. And from bus stop to college there are 4 ways. The total is 3. When it is an and case, take a product 4, which is equals to 12 ways. కాలేజ్కి వెళ్ళడానికి ఈజ్ హ్యావింగ్ అట్ 12 ways, రైటా. ఇక్కడ ఆర్ కేస్ ఎలా వస్తుంది అంటే తీసుకుంటే చూడండి అమ్మా, వీడు ఇల్లు ఉంది, హౌస్, రైట్. ఇంటికాడ నుంచి ఈయన ఏం చేస్తాడంటే బస్ స్టాప్ ఇస్ దేర్ యాజ్ వెల్ యాజ్ రైల్వే స్టేషన్. రైట్, బస్ స్టాప్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. సో వీడు ఇంటికాడ నుంచి బస్సుని క్యాచ్ చేసిన కాలేజీకి వెళ్ళిపోతాడు. లేదంటే ఇంటికాడ నుంచి ఫ్రమ్ హౌస్ టు బస్ స్టాప్ హీ కెన్ రీచ్ ద కాలేజ్, ఆర్ ఫ్రమ్ హౌస్ టు రైల్వే స్టేషన్ హీ రీచ్ ద కాలేజ్. ఇక్కడ కాలేజ్ ఉంది అనుకున్నాం, అంటే వీడు ఎలా బస్ స్టాప్కి వెళ్ళినా కాలేజీని రీచ్ అయిపోతాడు. లేదంటే వీడు రైల్వే స్టేషన్కి వెళ్ళినా హీ కెన్ రీచ్ ద కాలేజ్. So from house to bus stop say there are 3 ways. ఇంటికాడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి 3 ways ఉన్నాయి. ఇంటికాడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 4 ways ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ మన కేసు, ఇక్కడ కండిషన్ అనే వస్తుంది, హౌస్ టు బస్ స్టాప్ హీ కెన్ రీచ్ ద కాలేజ్కి వెళ్తాడు. లేదంటే ఆర్ హౌస్ టు రైల్వే స్టేషన్ హీ కెన్ రీచ్ ద కాలేజ్. అవునా, ఇక్కడ ఆర్ వచ్చింది కదా. సో ఇంటికాడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి 3 ways ఉన్నాం. ఉంది, రైటా. ఇంటికాడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 4 ways ఉంది. ఐదర్ ఇఫ్ యూ క్యాచ్ అ బస్
he reached the college, or if he catches a train, he reached the college. ఎప్పుడన్నా మనకు ఆర్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ప్లస్ తీసుకుంటాం. ఎప్పుడన్నా ఆర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం ప్లస్ తీసుకుంటాం. సో టోటల్ హౌ మెనీ వేస్ he can reach అంటే 3 ways from house to bus stop, ఆర్ అంటే ప్లస్ చేస్తాం, 4 ways from house to railway station, 4 ways. The total it is 7 ways to reach the college. Total it is 7 ways to reach the college. అంటే when we have a end case, end ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రొడక్ట్ తీసుకుంటాం. when we have a or case, you have to consider plus. Hope it is clear. That is the difference between and or. Got it? ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా ఉంటది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say, చూడమ్మా 5 candidates ఉన్నారు, A, B, C, D, E. అవునా? There are 5 chairs. Let us say C1, C2, C3, C4 and C5. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఈ 5 members ని ఈ 5 seats లో అరేంజ్ చేయాలి. How many ways we can arrange these 5 candidates in 5 seats? రైటా? ఇక్కడ చూడండి, C1 లో ఫస్ట్ మరి Tony, yes, thank you. First of all, మనం 5 members తీసుకోకుండా let us take 3 members. After that we'll go with the 5. Explanation ఈజీగా ఉంటుంది. రైటా? సో 3 members ఉన్నారు, C, A, B, C, and there are 3 chairs, C1, C2, C3. సో ఇక్కడ ఎలా అరేంజ్ చేస్తాం అనేది క్వశ్చన్ అమ్మా. ఎలా అరేంజ్మెంట్ చేస్తాం అనేది క్వశ్చన్. ఎన్ని వేస్ లో వీ కెన్ అరేంజ్ దిస్ 3 candidates in 3 chairs? చూడండి, ఫస్ట్ సీట్ లో కండిషన్ ఏం లేదు. C1 లో ఏని కూర్చోబెట్టచ్చు, ఆర్ లేదంటే బిని కూర్చోబెట్టచ్చు, ఆర్ లేదంటే సిని కూర్చోబెట్టచ్చు. అంతే కదా? C1 లో వీని కూర్చోబెట్టచ్చు, ఆర్ బిని కూర్చోబెట్టచ్చు, ఆర్ సిని కూర్చోబెట్టచ్చు. ఎస్. ఇప్పుడు మనకి ఏని C1 లో కూర్చోబెట్టడానికి హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్? డైరెక్ట్ గా ఏని తీసుకొచ్చి C1 లో కూర్చోబెట్టచ్చు, ఓన్లీ 1 వే. అంతేనా? ఏని కూర్చోబెట్టడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1 వే ఉంది. రైటా? లేదంటే ఆర్ బిని కూర్చోబెట్టడానికి ఎన్ని ఛాన్స్ ఉంది? ఓన్లీ 1 వే. ఆర్ సిని కూర్చోబెట్టడానికి ఎన్ని ఛాన్స్ ఉంది? 1 వే. రైటా? అంటే మీనింగ్ ఏంటి? ఏం తీసుకొచ్చి ఆ సీట్ లో కూర్చోబెట్టాలి. ఇంకా మనకి డిఫరెంట్ వేస్ ఏముండదు, డైరెక్ట్ ఏం తీసుకొచ్చి C లో కూర్చోబెట్టాలి, C1 లో కూర్చోబెట్టాలి. ఎన్ని వేస్ ఉంటదంటే ఓన్లీ 1 వే ఉంటది. బిని కూర్చోబెట్టడానికి కూడా 1 వే, సిని కూర్చోబెట్టడానికి కూడా 1 వే. బట్ మధ్యలో ఏమొచ్చింది మనకి? ఆర్ వచ్చిందమ్మా. ఆర్ వస్తే మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అంటే 1 + 1 + 1 వాట్ విల్ గెట్? 3 వేస్. వాట్ విల్ గెట్? 3. అంటే C1 ని ఫిల్ చేయడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయి అంటే దేర్ ఆర్ 3 వేస్. ఎలా? ఐదర్ ఏని కూర్చోబెట్టచ్చు, లేదంటే బిని కూర్చోబెట్టచ్చు, లేదంటే సిని కూర్చోబెట్టచ్చు. లేదంటే ఎప్పుడు అంటే మనకి ఏ కండిషన్ వస్తుంది? ఆర్ కండిషన్ వస్తుంది. ఐదర్ ఇట్ ఈస్ ఏ, ఆర్ వీ కెన్ ప్లేస్ బి, ఆర్ వీ కెన్ ప్లేస్ సి. సో వెన్ వీ హ్యావ్ ఆర్ కండిషన్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే C1 ని ఫిల్ చేయడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయంటే 3 వేస్ ఉన్నాయి. ఎన్ని వేస్ ఉన్నాయి? 3 వేస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ C1 లో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని కూర్చోబెట్టి ఉంటాం ఖచ్చితంగా. లెట్ us say ఏని కూర్చోబెట్టేస్తాం అనుకుందాం. ఏని C1 లో కూర్చోబెట్టేస్తాం. ఇంకా మనకి ఎవరు మిగిలారు? బి అండ్ సి మిగిలారు. ఎవరు మిగిలారు? బి అండ్ సి మిగిలారు. ఇప్పుడు బిని ఇందులో C2 లో బిని కూర్చోబెట్టచ్చు, ఆర్ సినన్నా కూర్చోబెట్టచ్చు. కండిషన్ ఏమీ లేదు కాబట్టి. గోట్ ఇట్. ఇప్పుడు బిని కూర్చోబెట్టాలి అంటే ఎన్ని వేస్ లో కూర్చోబెడతాం? ఓన్లీ 1 వే. డైరెక్ట్ గా బిని తీసుకొచ్చి C1 లో C2 లో కూర్చోబెట్టేస్తాం. లేదంటే ఆర్ సిని తీసుకొచ్చి C2 లో కూర్చోబెట్టేస్తాం. ఎన్ని వే? 2 వేస్. అంటే టోటల్ బిని సిని C2 లో కూర్చోబెట్టడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయి? 1 + 1 యూ విల్ గెట్ 2 వేస్. ఇక్కడ ప్లస్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఐదర్ బి ఆర్ సి. ఆర్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం. టోటల్ ఎన్ని వేస్ ఉన్నాయి? 2 వేస్ ఉన్నాయి. లెట్ us say బిని కూర్చోబెట్టేసాం అనుకుందాం C2 లో. ఇంకెవరున్నారు మనకి? సి ఒక్కడే ఉన్నాడు. ఇంకా ఎవరు లేరు కాబట్టి సిని తీసుకొచ్చి C3 లో కూర్చోబెట్టడానికి ఓన్లీ 1 ఛాన్స్. డైరెక్ట్ గా సిని తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టేద్దాం. ఎన్ని వేస్ ఉన్నాయి? 1 వే ఉంది. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఏం తీసుకోవాలి అంటే ఎండ్ తీసుకోవాలి. ఎందుకు ఎండ్ తీసుకుంటున్నాం? వీ హ్యావ్ టు అరేంజ్ ABC ఇన్ chair 1
అండ్ చైర్ 2 అండ్ చైర్ 3. ఇక్కడ ఎండ్ ఉంటుందమ్మా. C1 ఫిల్ అవ్వాలి అండ్ C2 ఫిల్ అవ్వాలి అండ్ C3 కూడా ఫిల్ అవ్వాలి. వెన్ దెర్ ఇస్ ఎండ్ కేస్, ఎండ్ ఉంటే మనం ఏం తీసుకోవాలి, ప్రోడక్ట్ తీసుకోవాలి. సో 3 into 2 into 1 total 6 ways we can arrange 3 candidates in 3 seats. ఎన్ని వేస్ వచ్చినాయి, 6 వేస్ వచ్చినాయేమో. అంటే ఇక్కడ మనకి చూడండి, అక్కడ ఒకసారి ఇక్కడ ఏమొచ్చింది, 3 into 2 into 1 కదా, 3 into 2 into 1. యాక్చువల్లీ 3 into 2 into 1 అంటే మనం ఏమనుకున్నాం, వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్? ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్ ఏంటి చూడండి, ఇక్కడ 3 into we can consider 3 into 2 into 1. 3 into 2 into 1 అంటే ఏం రాయొచ్చు మనం, 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఎందుకంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏమనుకున్నాం, 5 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు రాయాలి, 1 వరకు రాయాలి. ఇది ఎక్కడ ఉంది, 3 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు ఉంది. అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు కన్క్లూజన్ ఏంటంటే, వెన్ దెర్ ఆర్ 3 candidates ABC and there are 3 chairs C1, C2, C3, అంటే ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, నెంబర్ ఆఫ్ చైర్స్ ఈక్వల్ గా ఉంటాయి కనుక ఈ ఎంత నెంబర్ ఎంత 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వేస్ we can arrange these 3 candidates in 3 chairs. కన్క్లూజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 candidates ఉన్నారు, ABCDE and there are 5 chairs C1, C2, C3, C4 and C5. అంటే 5 candidates ని 5 chairs లో ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తామంటే డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 ఫ్యాక్టోరియల్ వేస్. ఎందుకంటే 5 seats ఉన్నాయి ఇక్కడ, మనకి 5 candidates ఉన్నారు. ఇక్కడ చూడండి 3 seats ఉన్నాయి, 3 candidates అంటే 3 ఫ్యాక్టోరియల్ వచ్చింది. అలాగే 5 seats 5 candidates ఉంటే 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అదే 10 seats 10 candidates ఉంటే 10 ఫ్యాక్టోరియల్. వాట్ ఇస్ కన్క్లూజన్ ఏంటంటే, వెన్ దెర్ ఆర్ n candidates and n chairs, we can arrange them in n factorial ways. When there are n candidates and n chairs, we can arrange these n candidates in these n chairs in n factorial ways. Got it? So ఇక్కడ మనకి 5 candidates ని ఎలా అరేంజ్ చేస్తాము అంటే, బ్లైండ్ గా చూడమ్మా, A B C D E. ఇక్కడ మనకి చైర్స్ ఏముంది, C1, C2, C3, C4 అండ్ C5. ఇది అర్థం చేసుకోవాలి, ఇది అర్థమైతే మిగతా ఈజీగా వచ్చేస్తుంది రైటా. ఇక్కడ చైర్ 1 ఉంది, ఎందుకంటే మనకి కండిషన్స్ ఏం లేవు. అంటే చైర్ 1 లో ఏ కూర్చోవాలి, బి కూర్చోకూడదు, అలాంటి కండిషన్స్ ఏమీ లేవు. ఇందులో ఎవరిని ఏ చైర్లన్నా కూర్చోబెట్టవచ్చు, ఎవరిని ఏ చైర్లన్నా కూర్చోబెట్టవచ్చు. హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ దెమ్, ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం అన్నాడు అనుకున్నాం. C1 లో ఐదర్ ఏని కూర్చోబెట్టచ్చు, లేదంటే బిని కూర్చోబెట్టచ్చు, ఆర్ సి ఆర్ డి ఆర్ ఈ, అంతే కదా. ఐదర్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి ఆర్ ఈ. ఏని కూర్చోబెట్టడానికి ఎన్ని వేస్ లో కూర్చోబెట్టచ్చు, 1 వే. అండ్ బిని తీసుకొచ్చి C1 లో కూర్చోబెట్టడానికి 1 వే, 1 వే అండ్ 1 వే. దిస్ ఈజ్ ఆల్సో 1 వే. ఆర్ అంటే ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం, అంతే కదా. సో 1 + 1 2 3 4 5. అంటే మీనింగ్ ఏంటంటే, C1 ని ఫిల్ చేయడానికి వీ హ్యావ్ 5 ఛాన్స్. C1 ని ఫిల్ చేయడానికి దెర్ ఆర్ 5 ఛాన్స్. ఇప్పుడు ఏమంది 5 ఛాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ 5గురిలో ఎవరో ఒకరిని కూర్చోబెడతాం C1 లో. లెట్ us say బిని కూర్చోబెట్టేసి C1 లో. అప్పుడు మనకి ఇంకా ఎంత మిగిలారు, 4 members మిగిలారు. ఇప్పుడు C2 ఫిల్ చేయడానికి మనకి ఎవరెవరు ఉన్నారు, ఏని కూర్చోబెట్టవచ్చు, బిని కూర్చోబెట్టవచ్చు, సి అండ్ ఈ. వై? బికాస్ ఆల్రెడీ బి ఈస్ ప్లేస్డ్ ఆన్ C1. పవిత్ర కాలేజ్. థ్యాంక్ యూ. రైట్, ఆల్రెడీ డీని ప్లేస్ చేసేసాం. ఇంకా మనకి ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. ఈ 4ని C2 లో కూర్చోబెట్టాలి. అంటే ఏని కూర్చోబెట్టచ్చు, లేదంటే బిని, లేదంటే సి, లేదంటే ఈ. ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. కాబట్టి వీ కెన్ ఫిల్ C2 ఇన్ 4 ways. వీ కెన్ ఫిల్ C2 ఇన్ 4 ways. ఇప్పుడు ఏమైంది, ఈ 4లో ఎవడో ఒకరిని C2 లో కూర్చోబెట్టాలి. లెట్ us say ఈని ప్లేస్ చేసేసాం అనుకుంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, మనకి 3 ఉన్నారమ్మా. ఈ 3ని C3 లో కూర్చోబెట్టాలి, అవునా. ఐదర్ ఏని కూర్చోబెట్టచ్చు, లేదంటే బి, లేదంటే సి. హౌ మెనీ ఛాన్సెస్ వీ హ్యావ్, 3 ఛాన్సెస్.
C4 ఆల్రెడీ లెట్ us say C ని కూర్చోబెట్టాం. ఇంకా ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు C4 లో ఎన్ని వేస్ లో కూర్చోబెడతాం? 2 ways, ఐదర్ A ఆర్ B. లెట్ us say A ని ప్లేస్ చేసేసాం. ఇంకా B ఒక్కడిని తీసుకొచ్చి C5 లో కూర్చోబెట్టాలి, 1 ఛాన్స్, రైటా? సో C1 అండ్ C2 అండ్ C3 అండ్ C4 అండ్ C5 ఫిల్ అవ్వాలి, అన్ని కూడా ఫిల్ అవ్వాలి. సో అండ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? మల్టిప్లై తీసుకుంటాం. సో 5 into 4 into 3 into 2 into 1 which is equals to 5 factorial or 120 ways. We can arrange these 5 candidates in 5 chairs in 5 factorial ways. Hope it is clear. Yes. అదే మనకి 4 chairs ఉన్నాయి, 4 candidates ఉన్నారు, A B C D. ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాము? 4 chairs and 4 candidates. How many ways we can arrange these 4 candidates in these 4 chairs? 4 factorial. Very good. 24 ways. Direct 4 chairs, 4 factorial. The value is 24. And BCom and biology, geology candidates, factorial notation కొంచెం డౌట్ గా ఉంటే కనుక ఒకసారి తెలుసుకున్నాం, రైటా? రైట్. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏముంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు, సీట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు, సీట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అబ్బా, సత్య డిగ్రీ కాలేజ్ విజయనగరం. థ్యాంక్ యూ, రైటా? ఇప్పుడు లెట్ us say మనకి ఏమన్నారంటే 5 candidates ఉన్నారు, A B C D E, and there is only 3 chairs, say C1 C2 and C3. It's okay, right? సో మనకి 5 candidates ఉన్నారు, 3 chairs ఉన్నాయి. 5 candidates ఉన్నారు, 3 chairs ఉన్నాయి. How many ways we can arrange these 5 candidates in these 3 chairs, right? అంటే C1 ఫిల్డ్, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇది అర్థమైతే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ అలా చెప్పేస్తాం ఆన్సర్స్, రైటా? ఇప్పుడు C1 ని ఫిల్ చేయడానికి కండిషన్ ఏమి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే C1 లో A ని కూర్చోబెట్టచ్చు, ఆర్ B ని కూర్చోబెట్టచ్చు, ఆర్ C ఆర్ D ఆర్ E. సో C1 ని ఫిల్ చేయడానికి ఈ 5గురిలో ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు, రైటా? ఏని కానీ, బిని కానీ, సిని కానీ, డిని కానీ, ఈ 5గురిలో ఎవరన్నా కూర్చోబెట్టచ్చు. కాబట్టి ఎన్ని వేస్ లో కూర్చోబెడతాం? 5 వేస్ లో కూర్చోబెడతాం. అంటే C1 ఫిల్ చేయడానికి దేర్ ఆర్ 5 వేస్, అవునా? ఇప్పుడు ఈ 5గురిలో ఎవరో ఒకరిని ప్లేస్ చేసేసాం. లెట్ us say డీని ప్లేస్ చేసేసాం అనుకోండి. ఇప్పుడు మనకి C2 ఫిల్ చేయడానికి ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్సే ఉన్నారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 5 వి ఆల్రెడీ ప్లేస్డ్ 1 క్యాండిడేట్ ఇన్ C1. C1 లో ఒకరిని ప్లేస్ చేసేసాం కాబట్టి వీఆర్ లెఫ్ట్ విత్ 4 క్యాండిడేట్స్. ఈ 4 క్యాండిడేట్స్ ని C2 లో కూర్చోబెట్టాలి. ఎన్ని వేస్ లో కూర్చోబెడతాము? ఐదర్ ఏని కూర్చోబెట్టచ్చు, లేదంటే B, లేదంటే C ఆర్ D. సో 4 వేస్ లో కూర్చోబెడతాం. C2 ఫిల్ చేయడానికి వి హావ్ 4 వేస్, అవునా? ఇప్పుడు C3 ఫిల్ చేయడానికి లెట్ us say ఎవరినో ఒకరిని కూర్చోబెట్టామనుకోండి. ఇప్పుడు 3 క్యాండిడేట్స్ ఉన్నారు. C3 ఫిల్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ వస్తాయి? 3 ఛాన్సెస్ వి హావ్. 3 ఛాన్సెస్ వి హావ్. సో వెన్ ఇట్ ఈస్ C1 and C2 and C3 and ఉన్నప్పుడు ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం. 5 4s are 20, 23s are 60. So 60 ways we can arrange these 5 candidates in the given 3 chairs. These 5 candidates in the given 3 chairs. So ఇక్కడ మనకి దీన్ని నొటేషన్ ఫార్ములా ఎలా రాస్తామంటే చూడమ్మా, 5 candidates NPR. NPR అంటే అవుట్ ఆఫ్ n candidate you have to arrange our candidates. ఇది అర్థం. ఇక్కడ మనకి ఏముంది? 5P3 అని తీసుకుంటాం. అంటే 5 candidates ఉన్నారు, ఇందులో 3 candidates ని అరేంజ్ చేయాలి. హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ దెమ్ అన్నాడు అనుకోమా. సో డోంట్ గో విత్ ద నొటేషన్, జస్ట్ నేను చెప్తున్నాను అంతే, బట్ డోంట్ గో విత్ దిస్ ఎక్స్పాన్షన్. NPR is equals to n factorial by n minus r whole factorial. n factorial by n minus r whole factorial. ఇక్కడ n వాల్యూ ఎంత? 5, r వాల్యూ ఎంత? 3. సో దీన్ని ఏమని రాయొచ్చు? 5 factorial by 5 minus 3 కదా, 5 minus 3 whole factorial, అంతే కదా.
సో 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 అంటే ఎంతమ్మా 2 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ ఎలా రాయొచ్చు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు 2 ఇంటూ 1. ఈ రెండు క్యాన్సిల్ అయితే 5 4 జా 20, 20 ఇంటూ 3 60, 20 ఇంటూ 3 60 వేస్ ఇలా అన్న వస్తుంది. లేదంటే చూడండి అమ్మా ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, 5 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఎందుకంటే ఇంకా మనకి ఏం మిగిలింది ఇక్కడ 2 ఇంటూ 1 కదా, 2 ఇంటూ 1 ఏమని రాయొచ్చు 2 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు రైటా బై 2 ఫ్యాక్టోరియల్. ఈ 2 ఫ్యాక్టోరియల్ ఈ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 5 4 జా 20, 20 ఇంటూ 3 60 వేస్, 20 ఇంటూ 3 60 వేస్. సో ఇది నొటేషన్ ఫామ్, జస్ట్ నోట్ ఇట్ డౌన్, ఎన్పిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్. మనం ఈ నొటేషన్ యూజ్ చేయమమ్మా, మనం స్లాట్ మెథడ్ యూజ్ చేస్తాం విచ్ ఇస్ వెరీ సింపుల్ దాన్ దిస్ క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ కన్నా స్లాట్ మెథడ్ చాలా ఈజీ, ముందు చెప్పాను కదా అది రైటా. నౌ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ స్లాట్ మెథడ్. స్లాట్ మెథడ్ అంటే ఏం చేస్తామంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 8 candidates A B C D E F G H, ఇలా 8 candidates ఉన్నారు and there are only 4 what is called seats అనుకున్నాం. అంటే దీని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే అవుట్ ఆఫ్ 8 candidates we should arrange 4 candidates, how many ways we can arrange them. 8 candidates లోంచి 4 candidates ని అరేంజ్ చేయాలి, ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం. జనరల్ గా దీన్ని ఎలా రాస్తాం 8p4 అని రాస్తాం, 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 4 హోల్ ఫ్యాక్టోరియల్. సో వాట్ వీ కెన్ రైట్ 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 4 అంటే ఏం చేస్తామా 4 కదా, 4 ఫ్యాక్టోరియల్. సో ఎక్స్పాన్షన్ అవుతుంది 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయితే దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ 1680. So here it is 40, 6 4 24, 24 into 7 అంతే కదా 140, 140 7 4 28, 168, yes 1680. సో ఇది జనరల్ నోటేషన్ అంటే మనం ఏం చేస్తామంటే బై యూజింగ్ ఈ ఎన్పిఆర్ ఫార్ములా వేసి చేస్తాం. బట్ స్లాట్ మెథడ్ చాలా సింపుల్ గా ఉంటుంది, యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అండ్ ది సింప్లిఫికేషన్ ఆల్సో బికమ్స్ వెరీ సింపుల్. స్లాట్ మెథడ్ అంటే ఏమనుకున్నాం, వీ కెన్ గో త్రూ దిస్. ఇక్కడ మనకి 8 క్యాండిడేట్స్ ఉన్నారు, 4 స్లాట్స్ ఉన్నాయి, ఏదైతే లెసర్ వాల్యూ అది తీసుకుంటాం. 4 స్లాట్స్ ఉన్నాయి, సే C1 అనుకుందాం, C1 C2 C3 అండ్ C4. ఇప్పుడు ఈ 8 మెంబర్స్ లో C1 ని ఫిల్ చేయాలంటే ఎన్ని వేస్ లో ఫిల్ చేస్తాం, ఐదర్ ఏ ఉండొచ్చు, లేదంటే బి, లేదంటే సి, అలా ఈ 8 మెంబర్స్ లో ఎవరన్నా ఉండొచ్చు. సో 8 వేస్ లో అరేంజ్ చేస్తాం, 8 వేస్ లో అరేంజ్ చేస్తాం. సో ఈ 8 మెంబర్స్ లో ఎవరినో ఒకటి ఫిక్స్ చేసేసాం. లెట్ us say D is fixed. ఇప్పుడు మనకి ఏమున్నారు 7 మెంబర్స్ ఉన్నారు. ఈ C2 లో ఈ 7 మెంబర్స్ లో ఎవరిని అరేంజ్ చేస్తాం, ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తామంటే 7 వేస్ లో అరేంజ్ చేస్తాం, అవునా. లెట్ us say E is fixed, ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. ఈ C3 లో ఈ 6 మెంబర్స్ ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం 6 వేస్, అండ్ C4 లో 5 వేస్. టోటల్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్ ఏం కావాలి, మల్టిప్లై తీసుకుంటాం. 8 into 7 into 6 into 5, then you will get 1680 ways. ఇక్కడ మనకి ఈ ఫ్యాక్టోరియల్ నొటేషన్ రాదమ్మా, డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఫ్యాక్టోరియల్ నొటేషన్ రాదు, డైరెక్ట్ గా యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్. హోప్ ఇట్ ఇస్ క్లియర్. సాయిశ్రీ డిగ్రీ కాలేజ్ అండ్ ఇట్స్ క్లియర్. ప్రియదర్శిని తెనాలి. ఎస్ ఓకే డన్. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే అమ్మా అరేంజ్మెంట్స్ అనేది క్లియర్ కట్ ఉంది. 10 మంది ఉన్నారు, 10 మందిని మనం 5 seats లో అరేంజ్ చేయాలి, చేసేస్తాం. దేర్ ఆర్ ఓన్లీ 7 members, వీ హ్యావ్ టు అరేంజ్ దమ్ ఇన్ లైక్ 4 seats అరేంజ్ చేసేస్తాం. ఇక్కడ మనకి ఏముంటాయంటే కండిషన్స్ ఉంటాయి. ఏముంటాయి మనకి కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఇదే క్వశ్చన్ తీసుకుందాం. లెట్ us say 5 candidates ఉన్నారు, A B C D and E. 5 candidates ఉన్నారు and there are 5 chairs. Let us say C1 C2 C3 C4 and C5.
Without any condition, arrangements కావాలంటే 5 into 4 into 3 into 2 into 1, which we have a 5 factorial 120 ways. అంటే మనకి కండిషన్స్ ఏమీ లేకపోతే ఈ 5 క్యాండిడేట్స్ ని 5 చైర్స్ లో 120 వేస్ లో అరేంజ్ చేసేస్తాం. వాడు ఏమంటాడు, ఒకసారి కండిషన్స్ ఇస్తాడు. కండిషన్స్ అంటే ఏంటంటే లెట్ us say, చూడండి ఇక్కడ కండిషన్ నెంబర్ 1 వాడు ఏమంటాడు, బి షుడ్ బి ప్లేస్డ్ ఇన్ C4. అంటే ఖచ్చితంగా బి అనేవాడు C4 లోనే కూర్చోవాలి. బి అనేవాడు C4 లోనే కూర్చోవాలి, అది కండిషన్. ఇప్పుడు మనం ఏ ఆర్ బి ఆర్ సి అని తీసుకోవడానికి ఉండదాము. ఎప్పుడు కూడా వెన్ వి హ్యావ్ అ కండిషన్, ఎప్పుడన్నా కండిషన్ ఉంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కండిషన్ ని మనం సాటిస్ఫై చేయాలి, తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేయాలి. కండిషన్ సాటిస్ఫై చేయడం అంటే ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, బి అనేవాడు C4 లో కూర్చోవాలి కాబట్టి వాడిని కూర్చోబెట్టిన తర్వాత మిగతా క్వశ్చన్ సాల్వ్ చేయాలి మనం. ఇప్పుడు బిని C4 లో కూర్చోబెట్టాలి అంటే మనకు ఆప్షన్స్ ఏమీ లేవు, డైరెక్ట్ గా బిని అలా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేస్తాం. ఎన్ని వేస్ లో కూర్చోబెడతాం, ఓన్లీ 1 వే, ఎందుకంటే దెర్ ఈస్ నో ఆప్షన్స్ టు ప్లేస్ బి. C4 ని ఫిల్ చేయడానికి 1 వే ఉంది, అవునా. ఇప్పుడు ఎవరిని కూర్చోబెట్టాం, బిని కూర్చోబెట్టేసాం, అవునా. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏం కండిషన్స్ లేవు, అవునా. అంటే ఇప్పుడు C1 లో ఏని కూర్చోబెట్టచ్చు, సిని కూర్చోబెట్టచ్చు, డిఈ ఈ నలుగురులో ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు, అంటే 4 వేస్. అండ్ లెట్ us say డిని కూర్చోబెట్టాం అనుకున్నాం, ఇంకా మనకి ఎంత మిగులుతారు, 3 మిగులుతారు. C2 లో ఈ ముగ్గురులో ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు, 3 వేస్. లెట్ us say ఈని కూర్చోబెట్టేసాం. C3ని ఫిల్ చేయడానికి వీళ్ళిద్దరిలో ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు, 2 వేస్. అండ్ ఎవరన్నా కూర్చోబెట్టాం, ఇంకా ఒకటే మిగిలిన 1 వే. హౌ మెనీ టోటల్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ వీ హ్యావ్, 4 into 3 into 2 into 1 into 1, అంతేనా. 4 into 3 into 2 into 1 into 1, 4 3s are 12, 12 2s 24, 24 ways we have, 24 ways, right. అంటే whenever we have a conditions, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఆ కండిషన్ ని సాటిస్ఫై చేసిన తర్వాత యూ హ్యావ్ టు గో త్రూ ద క్వశ్చన్, right. Hope it is clear. Done. లేకపోతే ఇక్కడ కండిషన్ ఉంటుంది, ఏంటి కండిషన్, కండిషన్ నెంబర్ 2. కండిషన్ నెంబర్ 2 అంటే let us say B should not be sit in C3. D should not be sit in D3. C3 అంటే మనకి ఇక్కడ ఏముంది, డి అనేవాడు C3 లో కూర్చోకూడదు, రైటా. డి అనేవాడు C3 లో కూర్చోకూడదు అంటే C3 లోనే కూర్చోకూడదు, అంతే కదా. డి C3 లో కూర్చోకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సాటిస్ఫై ద కండిషన్. టోటల్ 12, రైట్. ఇప్పుడు చూద్దాం మనం ఏం చేద్దామంటే లెట్ us say A B C D E and say C1 C2 C3 C4 and C5, రైటా. డి అనేవాడు C3 లో కూర్చోకూడదు కాబట్టి ఫస్ట్ C3ని ఫిల్ చేసేద్దాం, అంటే ఈ నలుగురులో ఎవరన్నా కూర్చోవచ్చు, C3 లో. Let us say how many ways we can arrange these 4 candidates in C3, 4 ways, right. ఇప్పుడు ఈ నలుగురులో ఎవరినో ఒకరు కూర్చోబెట్టేసాం అనుకుందాం. ఇప్పుడు C1 కి కండిషన్ ఏం లేదు, C1 లో డి కూడా కూర్చోవచ్చు, ఇంకెవరన్నా కూర్చోవచ్చు, అవునా. సో ఇంకా మనకి ఎంతమంది మిగిలారు, 1 2 3 4 మెంబర్స్ మిగిలారు. సో ఈ 4 మెంబర్స్ లో ఎవరన్నా కూర్చోవచ్చు. లెట్ us say ఏని ఎవరన్నా ఫిక్స్ చేద్దాం. ఇంకా మనకి ఎంతమంది మిగిలారు, 3 మిగిలారా, ఎస్ 3 మిగిలారు. సో దిస్ ఈస్ 3 ways అండ్ ఇద్దరు మిగిలారు 2 ways and 1 way. Okay, how many total ways we have, 4 into 3 into 4 into 2 into 1, 4 4 the 16, 16 3 the 48, 48 into 2 96 ways,
రైటా? సో ఇక్కడ మనకి ఇలా కండిషన్స్ ఇస్తాడమ్మా. కండిషన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కండిషన్ ని సాటిస్ఫై చేసేసుకుని ఆ కండిషన్ సాటిస్ఫై చేసిన తర్వాత ఏం చేయాలంటే యూ హావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. యూ హావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. రైటా? అండ్ దిస్ ఇస్ ద లీనియర్ అరేంజ్మెంట్. దిస్ ఇస్ ద లీనియర్. ఎందుకంటే చైర్స్ మనకి ఇలా లీనియర్ గా ఉన్నాయి కాబట్టి విల్ కాల్ ఇట్ as a లీనియర్ అరేంజ్మెంట్. సో లీనియర్ అరేంజ్మెంట్ సర్క్యులర్ అరేంజ్మెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే చూడమ్మా. If you go with this is a linear arrangement, let us say this is a circular arrangement. 1, 2, 3, 4 and 5. 5 seats. 1, 2, 3, 4, 5. 5 seats ఉన్నాయి. సో లీనియర్ అరేంజ్మెంట్ కి సర్క్యులర్ అరేంజ్మెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే లీనియర్ అరేంజ్మెంట్ లో మనకి సీట్స్ ఏమైనా ఉంటాయంటే దిస్ ఇస్ ద లెఫ్ట్ మోస్ట్ సైడ్ అండ్ దిస్ ఇస్ ద రైట్ మోస్ట్ సైడ్. అవునా? సో వెన్ యూ వాంట్ టు అరేంజ్ ద క్యాండిడేట్స్, రైట్, క్యాండిడేట్స్ ని అరేంజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ గా మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటుందమ్మా. ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైటా? అంటే ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ABCDEలో ఉన్నాడు అనుకో, ఏని సెకండ్ రైట్ అంటాం. అంటే రైట్ నుంచి సెకండ్ ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంది. ఈ మార్క్ ని బేస్ చేసుకుని వీడిని సెకండ్ రైట్ లో కూర్చోబెట్టాం. లేదంటే బిని థర్డ్ లెఫ్ట్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ క్యాండిడేట్ ఇస్ బి. రైటా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి ద లాస్ట్ కార్నర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ సి అండ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఎండ్ ఈజ్ డి. ఇక్కడ ఎక్కడో ఈ. ఇలా వీళ్ళని ప్లేస్ చేయడానికి ఐడెంటిఫికేషన్ ఉందమ్మా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అని ఉంది. బట్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ లో మనకి లెఫ్ట్ ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఉండదు. ఎందుకంటే ఒక ఐడెంటిఫికేషన్ ఏని కూర్చోబెట్టాలి అంటే వీ డోంట్ హ్యావ్ అన్ ఐడెంటిఫికేషన్ మార్క్. ఇక్కడ చూడండి 5 candidates ని 5 seats లో కూర్చోబెట్టాలి అంటే వీ కెన్ గో విత్ 5 factorial ways when it is a linear arrangement. అదే సర్క్యులర్ అరేంజ్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అమ్మా మనం 5 factorial ways అని తీసుకోలేము. ఎందుకు తీసుకోలేమంటే ఇక్కడ ఇది సర్క్యులర్ లో ఉంది కదా, సర్క్యులర్ లో ఉన్నప్పుడు ఏం ప్లేస్ చేయడానికి ఒకరిని ప్లేస్ చేయడానికి ఐడెంటిఫికేషన్ మార్క్ ఏమి ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకున్న ఈ 5 candidates లో ఎవరినో ఒకరిని ఇక్కడ కూర్చోబెట్టాలి. ఫస్ట్ వీడిని కూర్చోబెట్టిన తర్వాత వీడిని ఐడెంటిఫికేషన్ మార్క్ ని తీసుకుంటాం. వీడిని ఐడెంటిఫికేషన్ మార్క్ ని తీసుకుని డికి రైట్ లో అంటే ఇటే ప్లేస్ చేస్తాం, డికి లెఫ్ట్ లో అంటే ఇటే ప్లేస్ చేస్తాం. అవునా? సో ఒక డీని తీసుకొచ్చి ఈ ప్లేస్ లో కూర్చోబెట్టడానికి ఓన్లీ వన్ వే. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ వచ్చింది. డీని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఏం చేస్తాం, డికి రైట్ లో ఏ, డికి సెకండ్ రైట్ ఈస్ డి అండ్ డికి థర్డ్ రైట్ ఈస్ సి అనే ఐడెంటిఫికేషన్ మార్క్స్ పెట్టొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే డికి రైట్ ఇక్కడ ఏం ప్లేస్ చేయాలనుకో అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ ఏం కూర్చోవచ్చు, బిని సిని అండ్ ఇక్కడ 4 ways, ఇది 3 ways, ఇది 2 ways, ఇది 1 way. So when you want to place 5 candidates in a circular arrangement of 5 seats, then the total number of arrangements we have 5 minus 1 whole factorial, which we have a 4 factorial ways. ఎందుకని 4 factorial ways? ఒక ఫ్యాక్టోరియల్ ఎందుకు తగ్గుతుంది సర్క్యులర్ అరేంజ్మెంట్స్ లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ లేదు. దీన్ని క్రియేట్ చేయడానికి ఒకరిని ప్లేస్ చేస్తామమ్మా. డైరెక్ట్ గా తీసుకెళ్లి ఒక క్యాండిడేట్ ని ఒక సీట్ లో కూర్చోబెడతాం. ఇక్కడ మనం ఏం చేసామంటే డీని ఇక్కడ కూర్చోబెట్టేసాం. ఇప్పుడు డీని ఐడెంటిఫికేషన్ మార్క్ కింద తీసుకుంటే డికి రైట్ లో కూర్చోబెట్టచ్చు, డికి లెఫ్ట్ లో కూర్చోబెట్టచ్చు. అందుకని ఏం చేస్తామంటే n-1 whole factorial ways when we consider circular arrangement. For example, circular arrangements లో 10 men ఉన్నారు and we want to arrange them in say 10 seats. In a circular arrangement అప్పుడు ఏమొస్తుందంటే మనకి 10-1 whole factorial ways అంటే ఓన్లీ 9 factorial ways we can arrange them. సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఏమవుతుంది మనకి, సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఎప్పుడు కూడా 1 మైనస్ చేస్తా ఉన్నాం. ఆ 1 ఎందుకు మైనస్ చేస్తున్నామంటే ఆ ఒకదానిని మనం వెళ్ళి దేనికోసం ఐడెంటిఫికేషన్ మార్క్ కోసం యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. హోప్ ఇట్ ఇస్ క్లియర్. yes
రైట్, డన్. సో ఇది మనకి ఏం చేస్తామంటే ఇట్స్ అరేంజ్మెంట్స్ విత్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్, అరేంజ్మెంట్స్ విత్ కండిషనల్ స్టేట్మెంట్. అలా కాకుండా కాంబినేషన్స్ ఉంటాయి, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్ శ్రీ సత్య డిగ్రీ కాలేజ్? డెఫినెట్గా అమ్మా. చూడండి మళ్ళీ ఒకసారి లీనియర్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్స్ చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మనకి లీనియర్ అరేంజ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సీట్స్ ఉన్నాయనుకో, దిస్ ఈజ్ రైట్ మోస్ట్ అంటే మనకు ఒక ఫిక్స్డ్ లొకేషన్ ఉంది, రైట్ మోస్ట్, ఇది లెఫ్ట్ మోస్ట్, రైటా, ఇది సెకండ్ రైట్, సెకండ్ లెఫ్ట్. అంటే ప్రతి సీట్ కి ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది, సో when we have a 5 candidates A B C D E, సో ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ 5 candidates ని ఈ 5 seats లో లీనియర్ అరేంజ్మెంట్ కావాలి అంటే 5 ways, 4 ways, 3 ways, 2 ways, 1 way, 5 factorial ways లో అరేంజ్ చేసేస్తాం, which is 120. అదే మనకి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే సర్క్యులర్ అరేంజ్మెంట్స్ అంటాం. సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే ఇలా ఉంటది. సో ఇందులో రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమైనా చెప్పగలమా? మనం చెప్పలేము. ఇందులో ఏది రైట్, ఏది లెఫ్ట్, అండ్ ఏది సెకండ్ రైట్, ఏది సెకండ్ లెఫ్ట్ అని తెలియదాము. ఎప్పుడు తెలుస్తుంది? వెన్ వి క్రియేట్ అన్ ఐడెంటిఫికేషన్ మార్క్, అండ్ బై యూజింగ్ దిస్ ఐడెంటిఫికేషన్ మార్క్, ఈ ఐడెంటిఫికేషన్ మార్క్ కి రైట్ లో ఉంది, ఈ మార్క్ కి లెఫ్ట్ లో ఉంది, ఈ ఐడెంటిఫికేషన్ మార్క్ కి సెకండ్ రైట్ లో ఉంది, అండ్ థర్డ్ రైట్ లో ఉంది. ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ పెట్టుకుని దానిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే వీ కెన్ అలొకేట్ ద సీట్స్. సో ఎప్పుడైతే ఈ ఐడెంటిఫికేషన్ మార్క్ మనం పెట్టుకోవాలో దాని గురించి ఏం చేస్తామంటే టోటల్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ n-1 హోల్ ఫ్యాక్టోరియల్, దీనికి n ఫ్యాక్టోరియల్. ఈ -1 ఎందుకు తీసాము? టు క్రియేట్ అన్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ 4 candidates ఉన్నారు, ABCD, and there are 4 chairs, 1 2 3 and 4. ఎలా కూర్చోబెడతాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తీసుకొచ్చి రైట్ లో కూర్చోబెడతాం, లెఫ్ట్ లో కూర్చోబెడతాం, లేదంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూర్చోబెడతాం అన్నది తెలియదు. ఇక్కడ ఏది లెఫ్ట్ తీసుకుంటాం, ఏది రైట్ తీసుకుంటాం తెలియదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ముందు ఒక ప్లేస్ లో, ఒక సీట్ లో కూర్చోబెట్టేస్తాం, రైటా. అప్పుడు ఏం తీసుకొచ్చి డైరెక్ట్ గా ఈ సీట్ లో కూర్చోబెట్టడానికి ఎన్ని ఛాన్స్? ఓన్లీ 1 way, నో అదర్ ఛాన్స్. ఏం తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇందులో కూర్చోబెట్టేసాం. ఇప్పుడు చూడండి, ఈ ఏని బేస్ చేసుకుని ఏ రైట్ లో ఒక సీట్ ఉంది, ఆ సీట్ లో మిగిలిన ముగ్గురులో ఎవరినైనా కూర్చోబెట్టచ్చు. ఏకి రైట్ లో ముగ్గురులో ఎవరినైనా కూర్చోబెట్టు. ఎన్ని వేస్? 3 ways. అండ్ ఏకి సెకండ్ రైట్ లో ఇంకా మిగిలిన ఇద్దరులో ఎవరినైనా కూర్చోబెట్టచ్చు, 2 ways. ఏకి థర్డ్ రైట్ లో ఒకడే ఉన్నాడు కాబట్టి ఒకడిని ప్లేస్ చేస్తాం, 1 way. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఏం చేస్తాం? 1 into A వాల్యూ, ఇది 3 into 2 into 1, which is equals to 6 ways. అంటే which is nothing but 3 factorial. 3 factorial ఎలా వచ్చిందంటే టోటల్ నెంబర్ ఆఫ్ 4 candidates minus 1 identification whole factorial. Then you will get 3 factorial. So when it is a circular arrangements, ఎన్ని వేస్ వస్తాయంటే n-1 ways వస్తాయి. When it is a linear arrangement, you will get n arrangements. You will get n factorial ways. Got it? Next, మనం ఏం చేస్తామంటే కాంబినేషన్స్, or we can call it as a selections. Combinations, we call it as a selections. కండిషన్స్ ఏమైనా ఇస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు I'll explain. అది ఇప్పుడు మనం చెప్పేదంతా బేసిక్స్. డెఫినెట్ గా కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ కండిషన్స్ తగ్గట్టుగా ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అది మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వీ కెన్ డిస్కస్ ఆన్ దిస్, రైట్. అండ్ ఇప్పుడు మనం సెలెక్షన్, కాంబినేషన్ చూద్దాం. కాంబినేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ there are 5 candidates A, B, C, D, E, right? And there are 3 posts, say P1, P2 and P3. So ఈ 5 candidates ని ఈ 3 post లోకి రిక్రూట్ చేసుకోవడానికి ఎన్ని వేస్ లో చేసుకుంటాం?
ఎన్ని వేస్ లో చేసుకో, ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం. You should select the out of these 5 candidates for these 3 posts. ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం అంటే when we have a word of selection, we'll call it as a combination. అంటే ఇక్కడ ఏమొస్తుంది 5C3 అంటే 5 candidates ని 3 post కి సెలెక్ట్ చేయాలి. 5 candidates ని 3 posts కి సెలెక్ట్ చేయాలి. సో NCR అంటే అవుట్ ఆఫ్ n candidates you have to select R candidates. అదే NPR అంటే అవుట్ ఆఫ్ n candidates you have to arrange R candidates. There is a difference. సో ఇక్కడ NPR అంటే మనం ఏం రాసాం, n factorial by n minus r whole factorial రాసాం. అదే NCR ఉందనుకో ఏం చేయాలంటే n factorial by r factorial into n minus r whole factorial. ఇక్కడ దీనికి సేమ్ కానీ ఇక్కడ ఆ సిలో మనకు ఒక r factorial యాడ్ అవుతుంది, ఇది ఒకటి యాడ్ అవుతుంది. n factorial by r factorial into n minus r whole factorial. ఇక్కడ మనకి ఏమనుకున్నాం, అవుట్ ఆఫ్ 5 candidates you have to select 3 candidates. అవుట్ ఆఫ్ 5 candidates you have to select 3 candidates. ఎలా చేస్తాం, 5 factorial అంటే 5 factorial by దీని వాల్యూ r కదా, 3 factorial into 5 minus 3 whole factorial. Got it? Then what you'll get, 5 factorial by 3 factorial into 5 minus 3 and ఎంతమ్మా 2 factorial. అవునా? సో 5 factorial ఎక్స్పాండ్ చేస్తే 5 into 4 into 3 into 2 into 1 divided by 3 factorial 3 into 2 into 1 into 2 factorial 2 into 1. ఇంతే కదా. సో 3 to 1 get cancelled, 3 to 1 get cancelled. ఈ 2 వచ్చి 4 లో 2 times పోతుంది. Then you will get 10 ways. అంటే ఇక్కడ మనకి ఈ 5 candidates ని ABCDE P1 P2 P3 పోస్టులకి తీసుకోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? We have only 10 ways we can select. సో దీన్ని స్లాట్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేస్తాం, దీన్ని స్లాట్ మెథడ్ వితౌట్ యూజింగ్ దిస్ ఫార్ములా దీన్ని స్లాట్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేస్తామంటే చూడమ్మా, అదే మనకి 5P3 అంటే ఏమనుకున్నాం, 3 candidates 3 slots ఉన్నాయి, 3 chairs ఉన్నాయి. P ఉన్నప్పుడు అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసాం, దాన్ని చెప్తున్నాను నేను. సో 5 candidates ఉన్నారు ABCDE. సో దీన్ని ఫిల్ చేయడానికి 5 members లో ఎవరన్నా ఉండొచ్చు, అంటే 5 ways 4 ways 3 ways 5 into 4 20 into 3 60 ways అరేంజ్ చేయడానికి. అదే సెలెక్ట్ చేయడానికి కూడా ఎలా చేస్తాము, 5C3 అంటే ఇక్కడ మనకి 3 candidates సెలెక్ట్ చేయాలి, అంటే ఇక్కడ 3 slots చేసుకుంటాం, రైటా. అవుట్ ఆఫ్ హౌ మెనీ candidates, 5 candidates. సో లెట్ us say ABCDE. దానికి దీనికి సేమే, అంటే ఇక్కడ పోస్ట్ 1 ఫిల్ చేయడానికి మనకి ఏం ఫిల్ చేయొచ్చు, లేదంటే బి, లేదంటే సి, లేదంటే డి, లేదంటే ఈ. అంటే 5 ways లోనే సెలెక్ట్ చేయాలి పోస్ట్ 1 కి. అండ్ P2 కి కూడా 4 ways అండ్ P3 కి అగైన్ ఇట్ ఇస్ 3 ways. ఇప్పుడు 5 into 4 into 3 అంటే మనం ఏం చేసాం, అరేంజ్మెంట్స్ అనుకున్నాం. అక్కడ మనకి సెలెక్షన్స్ కావాలంటే ఏం చేయాలంటే వెరీ సింపుల్, ఈ పోస్ట్లు ఉన్నాయి కదా, దిస్ ఇస్ ద స్లాట్ 1, దిస్ ఇస్ ద స్లాట్ 2, దిస్ ఇస్ ద స్లాట్ 3. అంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ తో డివైడ్ చేస్తాం, ఇక్కడ పర్ముటేషన్స్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్లాట్స్ తో ఏం డివైడ్ చేయలేదు. కాంబినేషన్ సెలెక్షన్స్ అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది ఫస్ట్ స్లాట్ 1 తో డివైడ్ చేయాలి, సెకండ్ స్లాట్ 2 తో డివైడ్ చేయాలి, థర్డ్ స్లాట్ 3 తో డివైడ్ చేయాలి. నౌ యు విల్ గెట్ an answer. 3 get cancelled, మల్టిప్లై చేస్తే 2 4 లో 2 times పోతుంది, 5 into 2 you will get 10 ways. Not required to use the formula by n factorial by r factorial into n minus r whole factorial. ఇది అక్కర్లేదు. సో సెలెక్షన్స్ అనేసరికి ఏం చేయాలంటే ఆ స్లాట్ నెంబర్ తోటి డివైడ్ చేస్తాం, అరేంజ్మెంట్స్ అన్నప్పుడు డివైడ్ చేయము. దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. మళ్ళీ చెప్తాను చూడండి. వి హావ్ సే 7 candidates ఉన్నారు అనుకోండి, 7 candidates A B C D E F G.
7 candidates ఉన్నారు. And we have only 4 posts, P1, P2, P3, P4 అని 4 posts ఉన్నాయి. How many ways we can select 4 candidates out of these 7 candidates అంటాడు. మనకి జనరల్గా ఎలా రాస్తాం, 7C4 అని రాస్తాం, 7C4 అని రాస్తాం. ఏదైతే తక్కువ వాల్యూ ఉందో అన్ని స్లాట్స్ చేసుకుంటాం. అంటే అక్కడ 4 స్లాట్స్ చేస్తాం. సో ఈ 7 మెంబర్స్ ని ఫస్ట్ స్లాట్ ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు? ఏ ఉండొచ్చు ఫస్ట్ స్లాట్ లో, లేదంటే బిసిడి. ఈ 7 మెంబర్స్ లో ఎవరైనా ఉండొచ్చు. బికాస్ దెర్ ఈస్ నో కండిషన్. రైట్ నా ఈ సెకండ్ స్లాట్ లో ఈ 7 మెంబర్స్ లో ఆల్రెడీ ఎవరినో ఒకరిని ఫిక్స్ చేసాం. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. ఇది 6, ఇది 5, ఇది 4. అవునా? అండ్ ఇది ఇంటూ చేసామనుకో మనకి ఏం వస్తుంది? యుల్ గెట్ అరేంజ్మెంట్స్ వస్తుంది. బట్ మనకేం కావాలి? సెలెక్షన్ కావాలి. కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్ విత్ ద స్లాట్ నెంబర్. ఇది ఫస్ట్ స్లాట్ 1 తో డివైడ్ చేస్తాం, ఇది సెకండ్ స్లాట్ 2, ఇది థర్డ్ స్లాట్ 3, ఇది ఫోర్త్ స్లాట్ 4 తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు సింప్లిఫై చేస్తాం. 4 క్యాన్సిల్ అవుతుంది. 3 into 2 6 కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏముంది మనకి? 7 into 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 35 ways. అదే మీరు ఇది చేసిన యూ గెట్ ద సేమ్ వాల్యూ. 7C4 అంటే ఏమని రాయొచ్చు? 7 factorial by 4 factorial into 7 minus 4 whole factorial. 7 factorial అంటే ఎంతమ్మా? 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 divided by 4 factorial. 4 into 3 into 2 into 1 by 4 minus 3 అంటే ఎంతమ్మా? 3 కదా. సో 7 minus 4 అంటే 3 factorial. 3 into 2 into 1 అవునా? 4 into 3 into 2 into 1, 4 into 3 into 2 into 1, 3 into 2, 3 into 2. ఏం మిగిలింది మనకి? 7 into 5 35 ways. 7 into 5 35 ways. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. 7 factorial ఏమైనా రాయొచ్చు అంటే 7 into 6 into 5 into 4 factorial by 4 factorial into 7 minus 4 అంటే ఎంత? 3 factorial అవునా? 4 factorial క్యాన్సిల్ అవుతుంది. 3 factorial వాల్యూ ఎంత? 6. ఈ 6 క్యాన్సిల్ అవుతుంది. 35 ways. ఎనీవే యుల్ గెట్ ద సేమ్ వాల్యూ. అండ్ మై సజెషన్ ఇస్, ఇది ఎంత సింప్లిఫికేషన్ పార్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి బెటర్ గో విత్ ది స్లాట్ మెథడ్. Right? Hope it is clear. Yes. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇందులో కూడా కండిషన్స్ ఉంటాయి. ఏంటది? లెట్ us say 4 candidates ఉన్నారు. A, B, C, D and we have only 2 posts. Or E and 5 members ఉన్నారు. 3 posts అనుకుందాం. సో ఇప్పుడు కండిషన్ ఏమంటాడంటే B should go with ఇది P1, P2, P3. D ఖచ్చితంగా P2 పోస్ట్ వచ్చి Dకి ఇచ్చేయాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందామంటే ఈ పోస్ట్ డిఫరెంట్. వీడొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీడొచ్చి అడ్మిన్, వీడొచ్చి HR. రైటా? ఇందులో ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి లెట్ us say వీడొక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకో. వీళ్ళందరూ MBA క్యాండిడేట్స్ అన్నారు అనుకో. MBA క్యాండిడేట్స్ అంటే అడ్మిన్ చేయొచ్చు, HR కూడా చేయొచ్చు. అప్పుడు ఇక్కడ మనకి P2 అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఖచ్చితంగా P2కి సాఫ్ట్వేర్ ఇంజనీర్నే తీసుకోవాలి. ఇది కండిషన్. అప్పుడు ఏమవుతుంది? D షుడ్ ఆక్యుపై ద P2 అంటే P2 పోస్ట్ లోకి Dనే తీసుకోవాలి. మిగతా కండిషన్ ఏదైనా పర్లేదు. హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ దెమ్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? Bని D2 పోస్ట్ లో వేయడానికి ఎన్ని వేస్? 1 వే. అవునా? ఇప్పుడు మనకి ఏముంది? ఈ 4 క్యాండిడేట్స్ ని P1 లో ఎవరినైనా పెట్టచ్చు 4 వేస్. అండ్ ఈ మిగిలిన 3 క్యాండిడేట్స్ ని P3 లో ఎవరైనా పెట్టచ్చు 3 వేస్. దో ద టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ అండ్ 4 into 1 into 3 సెలక్షన్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి? 4, 1, 3 నెంబర్ ఆఫ్ స్లాట్స్ తో డివైడ్ చేయాలి. సో దీస్ టు గెట్ క్యాన్సిల్ అండ్ వీ హ్యావ్ ఓన్లీ 2 ways. సెలక్షన్ అమ్మా, అరేంజ్మెంట్స్ కాదు. వీ వాంట్ టు సెలెక్ట్ దెమ్. రైటా? ఎందుకంటే వీళ్ళని వీ కెన్ గో విత్
single way, and 4 members in 2 ways arrange chestam. 4 into 3 by 2 into 1. What you'll get? 4 into 3, 4 ways, 2 ways. So what you will get here? Antena? Selections అన్నప్పుడు ఖచ్చితంగా you have to go with the slot method. Slot method ante we have a one candidate ని తీసేస్తే out of 4 you have to select 2 అంతే కదా. Out of 4 you have to select 2. So 4c2 అంటే 4 factorial by 2 factorial and 2 minus 2 whole factorial. 4 factorial anta 24 by 2 factorial 2 into 2 4 అంటే 6 ways కదా. 6 ways అన్నప్పుడు how you get this, right? ఇంకా ఇక్కడ మనకి అరేంజ్మెంట్ సెలక్షన్స్ లో మనకి ఏమైందంటే P2 ని ఫిక్స్ చేసేసారు. P2 ని ఫిక్స్ చేసేసారు. అవుట్ ఆఫ్ అప్పుడు ఏమవుతుంది మనకి అవుట్ ఆఫ్ 4 క్యాండిడేట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 2 క్యాండిడేట్. ఇది తీసుకోమన్నా అవుట్ ఆఫ్ 4 క్యాండిడేట్స్. ఎందుకంటే డి అనేవాడు P2 కి ఫిక్స్ అయిపోయాడు. P అనేవాడు D2 కి ఫిక్స్ అయిపోయాడు. అంటే ఇప్పుడు మనకి ఎంతమంది ఉన్నారు? 4C 2 members ఉన్నారు. 4C 2 members ఉన్నారు. And we have only 2 slots here, first slot, second slot, and 4 members ni ikkada ఎన్ని ways arrange chestam? 4 3. ఇది ఇందులో 2 times పోతుంది కాబట్టి it is only 6 ways, not 2 ways. Right? So whatever the condition we have, first of all you have to satisfy the condition. After that you have to solve the problem. So overall ga 6 ways lo we can arrange them. ఇప్పుడు మనకి చూడమ్మా, let us go with the 4 men ఉన్నారు, 4 men ఉన్నారు and 5 women ఉన్నారు. 5 women ఉన్నారు. 4 men is there and 5 women is there. వాడు కమిటీ అరేంజ్ చేయాలి. కమిటీ మెంబర్స్ ఎన్ని మెంబర్స్ ఉండాలండి? ఖచ్చితంగా 4 members ఉండాలి. కమిటీలో ఎంతమంది ఉండాలి? 4 members ఉండాలి. ఇప్పుడు కండిషన్స్ పెడతారు. అట్లీస్ట్ 2 women. అట్లీస్ట్ 2 women ఉండాలి అంటాడు. అట్లీస్ట్ 2 women అంటే కండిషన్ ఏంటి? మినిమంలో మినిమం 2 ఉండాలి, లేదంటే 3 ఉండొచ్చు, లేదంటే 4 members కూడా women అవ్వచ్చు. దట్ ఈస్ ద కండిషన్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అట్లీస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఇదే తీసుకుందాం. 4 men and 6 women. 4 men and 6 women ఉన్నారు. టోటల్ గా we have a 4 men and 6 women ఉన్నారు. Now I required a committee of say 4 members. I required a committee of 4 members. ఈ కమిటీ 4 members కమిటీలో అట్లీస్ట్ 2 women అంటాడు. అట్లీస్ట్ 2 women. అట్లీస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ 4 members ఉన్నారు కదా, ఈ 4 members లో కనీసం 2 women ఉండాలి, రైటా? లేదంటే 3 women ఉండొచ్చు, లేదంటే నలుగురు కూడా ఉమెనే ఉండొచ్చు. దిస్ ఇస్ ద కేస్ వీ షుడ్ రైట్. ఫస్ట్ కేస్. లేదంటే ఏంటంటే అట్మోస్ట్ 2 women. అట్మోస్ట్ 2 women అంటే మాక్సిమం 2 women ఉండాలమ్మ. దీనికి కండిషన్ ఏంటి? మాక్సిమం 2 women ఉండాలంటే 0 women ఉండొచ్చు, అంటే అసలు ఉమెన్ లేకపోవచ్చు, లేదంటే 1 woman ఉండొచ్చు, లేదంటే 2 women ఉండొచ్చు. 2 women కన్నా ఎక్కువ ఉండకూడదు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అట్లీస్ట్ అండ్ అట్మోస్ట్. అట్లీస్ట్ 2 అంటే మినిమంలో మినిమం 2 women ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. అట్మోస్ట్ 2 women అంటే మాక్సిమం టు మాక్సిమం 2 women ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండొచ్చు. అంటే 0 woman ఉండొచ్చు, 1 woman ఉండొచ్చు, 2 women కూడా ఉండొచ్చు. గాట్ ఇట్? నౌ లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేద్దాం. మన క్వశ్చన్ ఏంటి? ఎంతమంది ఉన్నారు? 4 members ఉన్నారు, 6 women ఉన్నారు. సో నెంబర్ ఎక్కువైపోతుంది కానీ తక్కువ నెంబర్ తీసుకుందాం, సింపుల్ గా ఉంటుంది. లెట్ us say 4 men and say 4 women. 4 men and 4 women. Now I used to form a committee with 4 members. In this at least 2 women. తక్కువలో తక్కువ 2 women ఉండాలి.
సో అట్లీస్ట్ 2 ఉమెన్ అంటే మనం ఏం తీసుకుంటాం, ఐదర్ 2 ఉమెన్ ఉండొచ్చు, లేదంటే 3 ఉమెన్ ఉండొచ్చు, లేదంటే 4 ఉమెన్ ఉండొచ్చు. గాట్ ఇట్. నౌ చూడండి, ఫస్ట్ విల్ కన్సిడర్ 2 ఉమెన్. 2 ఉమెన్ అంటే మీనింగ్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేస్తాం, మొత్తం టోటల్ కమిటీ మనకు 4 మెంబర్స్ కావాలి. 4 మెంబర్స్ కావాలి. ఈ 4 మెంబర్స్ లో 2 ఉమెన్ ఉండాలి. ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం, 4C2. ఇక్కడ మనకి టోటల్ 4 మెంబర్స్ కావాలి, బట్ 2 మెంబర్సే ఉమెన్ తీసుకున్నాం. మిగతా 2 ఎవరు అవ్వాలి, మెన్ లోంచి తీసుకోవాలి. మెన్ ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. అగైన్ 4C2. ఇది ఒక సెలక్షన్. లేదంటే ఆర్ చూడండి, ఇక్కడ 3 ఉమెన్ తీసుకోవచ్చు కదా. 3 ఉమెన్, 4 ఉమెన్ లోంచి 3 ఉమెన్ ఎలా తీసుకుంటాం, 4C3 అండ్ 4C1. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ డినామినేటర్ వాల్యూస్ యాడ్ చేస్తే 4 మెంబర్స్ కి ఈక్వల్ అవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, 2 + 2 4, 3 + 1 4. ఇక్కడ ఏముంది మనకి, ఆర్ నలుగురు కూడా ఉమెన్ ఉండొచ్చు కదా, 4C4. నలుగురు కూడా ఉమెన్. ఇక్కడ డినామినేటర్ వాల్యూ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్ కి ఈక్వల్ అవ్వాలి. 4C2 అంటే మీనింగ్ ఏంటి, 4 ఉమెన్ లో నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ 2 ఉమెన్. ఇక్కడ 2 ఉమెన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం, మిగిలిన 2 మెన్ అయి ఉండొచ్చు. అది 4C2. దిస్ ఈజ్ ఉమెన్ అండ్ దిస్ ఈజ్ మెన్. దిస్ ఈజ్ ఉమెన్, మెన్, ఉమెన్ అన్నమాట. సో మన టోటల్ కమిటీలో ఎంతమంది కావాలి, 4 మెంబర్స్ కావాలి. 4 మెంబర్స్ లో ఫస్ట్ కేసు ఏంటి, 2 ఉమెన్ ఉండాలి, లేదంటే 3 ఉమెన్ ఉండాలి, లేదంటే 4 కూడా ఉమెన్ ఉండొచ్చు. బికాస్ వి హ్యావ్ అ స్టేట్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ 2 ఉమెన్. వి హ్యావ్ అ స్టేట్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ 2 ఉమెన్. గాట్ ఇట్. నౌ 4 ఉమెన్ లో నుంచి 2 ఉమెన్ ఎలా సెలెక్ట్ చేస్తాం, 4C2 వేస్ 2 ఉమెన్ సెలెక్ట్ చేసేసాం. ఇంకా 2 పోస్ట్, ఇంకో 2 ఖాళీ ఉన్నారు కదా, టోటల్ మెంబర్స్ 4 కాబట్టి ఆ మిగిలిన వాళ్ళు మెన్స్ లో నుంచి తీసుకుంటాం అండ్ 4C2. ఆర్ లేదంటే ఇప్పుడు మనకి ఉమెన్ 3 ఉమెన్ తీసుకుంటాము. 4 లోంచి 3 ఉమెన్ ఎలా సెలెక్ట్ చేస్తాం, 4C3 అండ్ 4C1. ఆర్ నలుగురు కూడా ఉమెనే. ఇప్పుడు మనకి అండ్ అంటే ఏమనుకున్నాం, ప్లస్ అనుకున్నాం. సో సారీ, ఇంటూ అనుకున్నాం, 4C2 ఇంటూ 4C2. ఆర్ అంటే ఏమనుకున్నాం, ప్లస్ 4C1 ఇంటూ 4C1. ఆర్ అంటే ప్లస్ 4C4. ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాము. 4C2 అంటే 4 × 3 by 2 × 1. ఇది ఇందులో 2 times 4. వాల్యూ బికమ్ 6 ఇంటూ 4C2 అంటే 6 ప్లస్ 4C1 అంటే ఎంత, 4 ఇంటూ 4C1. ఇది 4C1, 4C3. 4C3 అంటే 3 × 2 by 1 × 2 × 3. రెండు క్యాన్సిల్ అవుతుంది, you'll get 4. And 4C1 is also 4 plus 4C1 అంటే 1. What is the total number of ways, 6 × 6 36 plus 4 × 4 16 plus 1. What will get, 30 40 52 53 ways. Right, hope it is clear. సార్ లాస్ట్ లో 4C4 వేశారు. 4C4 అంటే 4 ఉమెన్ లో నుంచి 4 ఉమెన్ ని సెలెక్ట్ చేయాలి. ఇది 4C4. ఎందుకంటే చూడండి అమ్మా, ఈ రెండు యాడ్ చేస్తే కమిటీ మెంబర్స్ కి ఈక్వల్ అవ్వాలి. 2 + 2 4, 3 + 1 4 అండ్ 4. ఇది 4C4. 4C4 అంటే ఇక్కడ మన కండిషన్ ఏంటి, అట్లీస్ట్ అన్నాడు, ఐదర్ 2 ఉమెన్ ఉండాలి, లేదంటే 3 ఉమెన్ ఉండాలి, లేదంటే నలుగురు కూడా ఉమెనే అవ్వాలి. మొత్తం ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు మనకి, 4 మెంబర్స్ ఉన్నారు. అంటే 4 మెంబర్స్ లో నుంచి 4 ఉమెన్స్ ని ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం, 1 వే లో సెలెక్ట్ చేస్తాం. నలుగురిని తీసేసుకుంటాం. హౌ మెనీ వేస్, 1 వే. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 4C4. ఇట్స్ నాట్ 4C1. కెన్ యూ రిపీట్ అగైన్, డెఫినెట్ గా చూడండి, ఇదే కొంచెం కాంప్లికేటెడ్. రైట్, we have a question that 4 men ఉన్నారు, లేదంటే 5 ఉమెన్ అనుకుందాం. 4 men and 5 ఉమెన్ ఉన్నారు. Let us say I required a committee of 4 members. 4 members, ఆ కమిటీలో నలుగురు ఉండాలి. కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ 2 ఉమెన్. అట్లీస్ట్ 2 ఉమెన్ అంటే
అట్లీస్ట్ 2 ఉమెన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ కమిటీలో తక్కువలో తక్కువ అంటే 2 ఉమెన్ ఉండొచ్చు, లేదంటే 3 ఉమెన్ కూడా ఉండొచ్చు, లేదంటే నలుగురు ఉమెన్నే అవ్వచ్చు. అది కండిషన్. అట్లీస్ట్ అంటే మీనింగ్ అది. మినిమం వాల్యూ షుడ్ బి 2 ఆర్ ఇట్ షుడ్ బి 3 ఆర్ ఇట్ షుడ్ బి 4 ఆర్ ఇట్ షుడ్ బి 5 కూడా ఉండొచ్చు. కానీ కమిటీ మెంబర్స్ నలుగురే ఉన్నారు కాబట్టి వీ కెన్ గో విత్ 2 ఉమెన్ ఆర్ 3 ఉమెన్ ఆర్ 4 ఉమెన్. ఇప్పుడు కమిటీ మెంబర్స్ ని నలుగురిని తీసుకోవాలమ్మా. కమిటీ మెంబర్స్ ని నలుగురిని తీసుకోవాలి. ఫస్ట్ కేస్ ఇది తీసుకుందాం. ఈ నలుగురిలో 2 ఉమెన్ అనుకుంటే మిగతా 2 మెన్ అయి ఉండాలి. అప్పుడే నలుగురు వస్తారు. అంతే కదా? ఇది ఫస్ట్ కేసు. ఇక్కడ 3 ఉమెన్ అంటే నలుగురు మెంబర్స్ లో 3 ఉమెన్ ఉన్నారు ఉంటే ఖచ్చితంగా 1 మెన్ ఉండాలి. అప్పుడు వీళ్ళిద్దరిని కలిపితే 4 అవుతారు. అవునా? ఇక్కడ 4 మెంబర్స్ లో నలుగురు ఉమెనే అవ్వచ్చు. అప్పుడు మెన్ అక్కర్లేదు. ఎందుకంటే we required only 4 candidates and that 4 candidates are women. So we don't require a men. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఈ ఫస్ట్ కేసు రాస్తామండి. 4 మెంబర్స్ లో 2 ఉమెన్ కావాలి నాకు. అంటే టోటల్ ఎంతమంది ఉమెన్ అన్నారు? 5 ఉమెన్ అన్నారు. అంటే మీనింగ్ ఏంటి? ఈ 5 ఉమెన్ లో నుంచి నేను 2 ఉమెన్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ అనేసరికి మనకి ఏమొస్తుంది? 5C2 వస్తుంది. అంతే కదా? సో ఐఎమ్ రైటింగ్ 5C2 అంటే 2 ఉమెన్ సెలెక్ట్ చేశాను. ఇంకా మనకి ఏం కావాలి? ఇంకో 2 మెన్ కావాలి కదా? 5C2 అండ్ ఇప్పుడు 4 మెన్ లో నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ 2 మెన్. హౌ మెనీ వేస్? 4C2 వేస్. అవునా? అండ్ 4C2. ఇది ఓన్లీ 2 ఉమెన్ కి కండిషన్ అండి. ఓన్లీ 2 ఉమెన్ కావాలంటే మనకి 5 ఉమెన్ లో నుంచి 4 మెన్ లో నుంచి ఇన్ని వేస్ సెలెక్ట్ చేస్తాం. ఆర్ అన్నాడు. ఆర్ అడ్దాం. ఆర్ పెడదాం. ఇప్పుడు ఏంటి? 3 ఉమెన్ కావాలన్నాడు. 3 ఉమెన్ కావాలి అంటే టోటల్ 4 మెంబర్స్ కావాలి కాబట్టి అందులో 3 ఉమెన్ అంటే ఇంకొకటి ఖచ్చితంగా మెన్నే అవ్వాలి. అంటే మన టోటల్ ఉమెన్ ఎంతమంది ఉన్నారని తెలుసు మనకి? 5 ఉమెన్ ఉన్నారని తెలుసు. సో ఈ 5 ఉమెన్ లో నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ 3 ఉమెన్. ఎన్ని వేస్ చేస్తాం? 5C3 అండ్ 3 ఉమెన్ సెలెక్ట్ అయిపోయారు. ఒక మెన్ కావాలి కదా? అవుట్ ఆఫ్ 4 యూ హ్యావ్ టు సెలెక్ట్ 1 మెన్. సో వీ కెన్ సెలెక్ట్ ఇన్ ద మెన్ ఇన్ 4C1 వేస్. ఆర్ ఇప్పుడు నలుగురు ఉమెన్నే అవ్వాలి. మెన్ అక్కర్లేదు. ఎందుకంటే కమిటీలోనే 4 మెంబర్స్ ఉన్నారు. అందులో నలుగురు కూడా ఉమెన్ అంటే అవుట్ ఆఫ్ 5 యూ హ్యావ్ టు సెలెక్ట్ 4 ఉమెన్. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు రైట్. అవునా? ఇప్పుడు ఎండ్ అంటే ఏమనుకున్నాం మనం? మల్టిప్లై చేయాలి అన్నాం. సో ఈ మల్టిప్లై చేద్దాం. అవునా? ఆర్ అంటే ఏమనుకున్నాం? యాడ్ చేయాలి అనుకున్నాం. వీ హ్యావ్ టు యాడ్ దిస్. 5C2 అంటే ఏంటి? 5 into 4 5C2. అసలు సింప్లిఫికేషన్ ఎలా చేయాలి మేము? ఎలా చేస్తాం? C2 అన్నాడు కాబట్టి 2 స్లాట్స్ వేస్తాం. సో ఫస్ట్ స్లాట్ లో 5, దాన్ని డిక్రీజ్ చేస్తే 4. ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్, ఇది 2 times ట్రాన్స్ఫర్. 5 into 2 దీని వాల్యూ ఎంత అనమాట? 10. ఇక్కడ ఏముంది? ఇంటూ 4C2 అగైన్ 2 స్లాట్, ఫస్ట్ సెకండ్ స్లాట్. అవునా? పైన ఏమవ్వాలి? 4, 3. ఇది ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది. దాట్ ఇట్ బికమ్స్ 6. ఆర్ అంటే ప్లస్ 5C3 అంటే మనం ఏమనుకున్నాం? C3 ఉంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ 3 ఉన్నాయి. 1, 2, 3. ఇక్కడ పైన ఏముంది? న్యూమరేటర్ ఇది పైన వాల్యూ 5 ఉంది కాబట్టి 5 తో స్టార్ట్ చేస్తాం, రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం. 3 గెట్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అవుతుంది. దెన్ యూ విల్ గెట్ 10 హియర్ ఇంటూ 4C1 అంటే ఒక స్లాటే ఉంది, పైన 4. ఆర్ అంటే 4. 3, 4. 1, 2, 3, 4. 5, 4, 3, 2. అవునా?